చెప్పురా. ఏం చేయాలంటే నవ్వుతాడు. बोले तो मीठो लागे, हंसे तो प्यारो लागे। बोले तो मीठो लागे, हंसे तो प्यारो लागे। बोले तो मीठो लागे, हंसे तो प्यारो लागे। बैठोड़ो सोवे हमारे आंगणे, बैठोड़ो सोवे हमारे आंगणे। ओ सावली सूरत जेणो जानीड़ा मारो, सावली सूरत जेणो जानीड़ा मारो। बैठोड़ो सोवे हमारे आंगणे, बैठोड़ो सोवे हमारे आंगणे। మరి దేవుడు కానీ ఏది కూర్చో మాట్లాడు. అయ్యో నీకు కూర్చో మాట్లాడు. నేను సరే అయితే నేను మీరు నువ్వేమొద్దు కూర్చోకుండా ఇంట్లోకి వచ్చి నేను కృషి చేస్తాను, నేను కృషి చేస్తాను. ఎందుకు ఇప్పుడు ఇంతకు ముందు ఊరు ఎట్లా ఉంటుండే? ఉన్నది అట్లనే గానీ ఇప్పుడు కూడా మంచిగా అయింది, జర రోడ్లు అవి అయినాయి గానీ. ఇప్పటికైతే కంపెనీలు అవన్నీ వచ్చినాయి. సీతారాంపురం దాకా వెళ్ళి అంతకు ముందు ఉండేనా? అంతకు ముందు లేకుండా భూములు అమ్మిండ్రు, కొనుక్కున్నారు, చేస్తున్నారు అంతే కదా. తర్వాత కంపెనీలు వచ్చినాయి వచ్చినాయి. బాగుందా ఇప్పుడు? మంచిగానే ఉంది. घड़ी घड़ी जोवे मुड़के मुड़के, ओ घड़ी घड़ी जोवे मुड़के मुड़के। ఉపయోగం అంటే వర్కర్స్ కి వర్క్స్ దొరుకుతున్నాయి వాళ్ళకు దేని పని లేకుండా. పిల్లలకంటే జాబ్స్ వస్తున్నాయి. ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు ఐటీఐ చేస్తే అందులో మిషన్ ఆపరేటర్స్, ఇప్పుడు డిగ్రీ వాళ్ళ చేస్తే మెయింటెనెన్స్ మేనేజర్స్ టైప్ అట్లా వస్తుంది. అట్లా డెవలపింగ్. ఫస్ట్ అందరూ చాలా మంది చైన్లకు అవుతున్నాయి పనులకి, బట్ ఇప్పుడు అందరూ కంపెనీకి వెళ్తున్నారు. షార్టానికి కొంచెం డెవలప్మెంట్ అనేది పెరిగింది. సో రోజువారీ ఉపాధి లాగా కూడా వెళ్తారు కంపెనీ. వెళ్తారు. ఇక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయని మీకు తెలుసా? హైదరాబాద్ లో ఆయన, ఇక్కడ సీతారాంపురం ఆయన, ఇక్కడ వస్తున్నాయి. ఇంకా కంపెనీ మల్లెడు కూడా వరగిన వస్తున్నాయి. సో అట్లా అని చెప్పేసి కొంచెం జనాలకి మంచిగా. సో యూత్ కి ఉపాధి అయితే కలుగుతుంది. ఇంతకు ముందు రోడ్లు ఇవన్నీ ఎట్లా ఉంటుండే మనకు కనెక్షన్ ఇదంతా? రోడ్లు మామూలుగానే ఉండే ఇంతకు ముందు, ఇప్పుడు రోడ్లు మంచిగా అయినాయి. మొత్తం అంతా ఇంకా అవుతున్నాయి కదా, తో కూడా ఆల్రెడీ వస్తున్నాయి. మనకి ఇప్పుడు దగ్గర దగ్గర రోడ్లు ఏవే ఉంటాయి ఇక్కడ? ఇక్కడ దగ్గర ఇక్కడ షాద్ నగర్, పర్గి, ఇక్కడ కొడంగల్, మన ఎయిర్పోర్ట్, ఇంకా ఇటు వచ్చే కంపెనీలకు అన్నికి ఇది నేనే ఉంది మన దానికి ఇది సెంటర్ అంట. మీరు ఏం చేస్తారు? రైతా మీరు? రైతు. ఇటు పక్క అంతా డెవలప్మెంట్స్ వచ్చినాయి కదా, దాన్ని బట్టి మనకి పొలం గానీ లార్వల్ పార్కులు గానీ రేట్లు పెరుగుతాయి. ఇంతకు ముందు దాంతో చూస్తే ఇప్పుడు రేట్లు పెరిగినట్టు అనిపిస్తుందా మీకు? ఆల్మోస్ట్ అందరికి తెలిసిపోయింది. కంపెనీలు వచ్చినాయి కదా, రూమ్స్ కూడా దొరుకుతలేవు ఇక్కడ. ఇప్పుడు షాబాలు దొరకట్లా. మొత్తం అక్కడ వచ్చి ఇక్కడ రూములు తీసుకుంటారు కదా, దొరుకుతాయి. జాబ్ల కోసం వచ్చిన రూమ్ రెంట్లకు అడుగుతారు, దొరుకుతలేవు. ఇక్కడ సైడ్ వెంచర్ చేయడం మొత్తం డెవలప్ అయింది. ఫస్ట్ టైం మొత్తం చైన్లు ఉండే మొత్తం ఫ్లాట్స్ అయిపోయి మొత్తం క్లీన్ అయిపోయి మొత్తం చిన్నగానే లుక్ అనిపిస్తుంది. మన ఫ్లాట్ తీసుకున్నా బెటర్ ఉంటుంది.
బీబీజీ మీ నిజమైన సంపద.